నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, బ్యూరోక్రసీలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పోస్ట్ ఇవ్వటం పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దాన్ని అబ్జెక్షన్ పెడుతున్నారు. అయితే దీనికి కొంతమంది వైసీపీ నాయకులు గతంలో మేము కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారికి కూడా మేము కూడా పోస్టింగ్ ఇచ్చాం కదా, అంటే గౌరవపదమైనటువంటి రిటైర్మెంట్ మేము లభించే విధంగా చేశాం కాబట్టి ఇప్పుడు మీరు కూడా చేస్తారు, దాంట్లో తేడా ఏముంది అంటే దాన్ని ఏమన్నానంటే గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటికి కట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ముందు అసలు శ్రీదేవి గారికి శ్రీలక్ష్మి గారికి ఏంటి, ఎందుకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, అసలు ఏంటి విషయం అంటే, మామూలుగా చాలా అతి తక్కువ వయసులోనే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. 1988లో ఐఏఎస్ బ్యాచ్కి చెందినటువంటి ఆమె దాదాపుగా చాలా చిన్న వయసులోనే ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. అయితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పాపం ఆమె కొన్ని అవినీతి అక్రమాలకి అడ్డగోలుతనంగా అప్పటి ముఖ్యమంత్రి గారి బంధుగలానికి లబ్ధి చేకూర్చే విధంగా ఆమె వ్యవహరించారనేది అప్పటి ఆరోపణ. అంటే అనంతపురంలోనే ఓబులాపురం మైన్స్లో అడ్డగోలుతనంగా గనులు కేటాయించారని, దానికి ప్రతిఫలంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని, కిట్రోకి అంటే నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేస్తారనే అభియోగం మీద అప్పట్లో శ్రీలక్ష్మి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 48 గంటల పోలీస్ కస్టడీలో ఉండటంతో ఆమెని ఐఏఎస్ ఉద్యోగానికి సస్పెండ్ చేసింది అప్పుడు ప్రభుత్వం. ఆ తర్వాత అనేకమైనటువంటి వాదోపవాదాలు, వివాదాలు కేర్ ఆఫ్ అడ్రస్. ఎందుకంటే ఆ తర్వాత వచ్చినటువంటి అనేక కంపెనీలు, వ్యాక్సో వ్యాగన్, వాన్పిక్ లాంటి సంస్థలకు భూ కేటాయింపుల్లో కూడా కీలక పాత్ర పోషించారు అప్పటి ఐఏఎస్లో శ్రీలక్ష్మి గారు అనేటువంటి అభియోగాలు ఉండడంతో ఆమెకి దాదాపుగా ఒక కండిషన్ బెయిల్ లభించింది. ఎప్పుడయ్యా అంటే ఆమె కండిషన్స్ బెయిల్ ఎప్పుడు లభించిందంటే డిసెంబర్ 11వ తారీఖు 2011 ఆమెకి కండిషన్ బెయిల్ ఇచ్చారు. దీని మీద అప్పట్లో సిబిఐ హైకోర్టుకు వెళ్ళింది. ఇలాగ చాలా సంస్థల్లో ఆమె కీలక పాత్ర పోషించారు కాబట్టి ఆమెని కొనసాగిస్తే నేరస్తుల్ని ప్రభావితం చేసేటువంటి అంశం ఉంటుంది కాబట్టి పరిగణలోకి తీసుకొని ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దు అని చెప్తే జనవరి 2, 2012 ఆమెకు ఇచ్చినటువంటి కండిషన్ బెయిల్ని రద్దు చేసింది అప్పటి హైకోర్టు. ఆ తర్వాత దాదాపుగా సుదీర్ఘంగా ఆమె 1 సంవత్సరం పాటు జైల్లోనే ఉండటం జరిగింది. ఆ తర్వాత ఆమెకి 2012 అక్టోబర్లో కండిషన్స్తో కూడినటువంటి టర్మినేట్ బెయిల్ ఒకటి ఇవ్వడం జరిగింది. బెయిల్ ఇచ్చేశారు. అది కూడా ఎప్పటిదాకా అంటే 2013 జనవరి వరకు కొనసాగిస్తూ ఇచ్చారు. ఆ తర్వాత ఇక ఆమె ఆ బెయిల్ మీద పొడిగించుకుంటూ బయటకు వచ్చేసి తర్వాత ఇక ఆమె 4 సంవత్సరాల సస్పెన్షన్ తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చెందినప్పుడు శ్రీలక్ష్మి గారు తెలంగాణకి వెళ్ళటం జరిగింది. ఆమెకి 2016లో మళ్ళీ అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో తన తండ్రి హయాంలో తనకు లబ్ధి చేకూర్చారో, పాపం ఆయన కోసం ఆమె జైలుకి వెళ్ళి జైల్లో తన ఉద్యోగాన్ని సైతం ప్రణంగా పెట్టినందుకు గాను దాని ప్రతిఫలంగా రుణం తీర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి సర్వీస్ విభాగంలో వెళ్ళినటువంటి శ్రీలక్ష్మి గారిని ఆంధ్రప్రదేశ్కి పంపించాలని చెప్పేసి ఆమె చేత అప్పట్లో క్యాట్లో ఒక పిటిషన్ మూవ్ చేశారు. అంతేకాకుండా కేంద్రం దగ్గర ఫలానా శ్రీలక్ష్మి ఐఏఎస్ ఆఫీసర్ని మాకు పంపించాలి, దయచేసి ఆమె మాకు కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాల దగ్గర కూడా అనేక సార్లు ఆయన పాపం అర్జీ పెట్టుకున్నారు. సరే, అప్పట్లో దీని మీద క్యాట్ కూడా శ్రీలక్ష్మి గారిని ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అంటే బదిలీ చేయడానికి ఇష్టపడితే, కానీ ఆమె బదిలీ అవటానికి డిఓపిటి వాళ్ళు ఒప్పుకోలేదు.
ఒప్పుకోకపోతే అప్పట్లో తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సహచరులు కాబట్టి ఆమెని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడానికి ఒప్పుకున్నారు. సో ఆమె బదిలీ అయ్యి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణ అభివృద్ధికి శాఖలో ఆమె చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. సో ఒక జైలు శిక్ష ఒక అనుభవం. అలాంటిది ఆ తర్వాత ఉద్యోగం పట్ల బాధ్యతగా వ్యవహరించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాడో ఏమో, అందులో కూడా పెద్ద ఎత్తున ఆమె అవినీతికి పాల్పడ్డారని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అప్పటి భూమన కరుణాకర్ రెడ్డి గారు టీడీఆర్ బాండ్స్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ ఒక ఐఏఎస్ పేరు ప్రస్తావించడం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం లేపింది. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఆమెకి బ్యూరోక్రసీలో వరుస ప్రమోషన్స్లో ఇప్పుడు టాప్ లిస్ట్లో నిలబడటం జరిగింది. అంటే ఎప్పుడైతే తను 5 ఇయర్స్లో తన కెరియర్ని కోల్పోయారో అవన్నీ బెనిఫిట్స్ని తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు టాప్ లిస్ట్లో ప్రమోషన్లో పెట్టేశారు ఆమె. అయితే కొత్తగా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్ తోటి అందరితోటి కూడా అది ఎవరైతే అక్కడ శాఖలకు కార్యదర్శులుగా స్పెషల్స్ కార్యదర్శులుగా పనిచేసినటువంటి ఆఫీసర్స్, స్పెషల్స్, చీఫ్ సెక్రటరీస్ ఆఫీసర్ సంబంధించిన అందరితోటి కూడా ఒక మీటింగ్ నిర్వహించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ బొకే తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోవటం, అట్లాగే ఆ తర్వాత నారాయణ దగ్గరికి వెళ్ళిన ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆ తర్వాత ఆమెని ఎటువంటి శాఖకి ఇవ్వకుండా ఆమెని వీఆర్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆమెని ఏదైతే సాధారణ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జిఐడికి ఇవ్వటం జరిగింది అంటే దానికి కారణం ఏంటంటే, మామూలుగా ఐఏఎస్ కానీ ఐపీఎస్లు కానీ ఎవరైనా కానీ రిటైర్మెంట్ అయ్యే నాటికి వాళ్ళు కానీ ఎక్కువ అంటే సర్వీస్లో లేకపోవటం కానీ లూప్ లైన్లో కానీ ఉండటం జరిగితే, దాంతోపాటు వాళ్ళు కానీ రిటైర్మెంట్ అయినట్లయితే వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాస్త అట్లాగే పెన్షన్స్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ఆమె రిటైర్మెంట్కి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజుల టైంలో ఆమెని ఈ సాధారణ పరిపాలనా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆమె నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 4 రోజులు వర్క్ చేసి, ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహించినటువంటి జవహర్ రెడ్డి గారికి కూడా అదే విధంగా 2 రోజులు ముందుగా ఆయనకి పోస్టింగ్ ఇవ్వటం, ఆ తర్వాత ఆయన రిటైర్మెంట్ చేసుకోవటం, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్లస్ పెన్షన్ సంబంధించిన ఇబ్బందులు లేకుండా ప్రొవైడ్ చేయడంలో పాపం మంచి ప్రభుత్వం కాబట్టి ఆ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఇంతవరకు మనం మాట్లాడుకోవాల్సిన విషయం. కానీ ఈ మధ్య కొంతమంది చాలామంది ఐఏఎస్ ఆఫీసర్కి శ్రీలక్ష్మికి ఇవ్వడంలో పెద్ద గొప్పే ఉంది. గతంలో మేము కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చాం కదా. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎటువంటి నేర చరిత్ర కానీ, ఎటువంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే జైలుకి వెళ్ళినటువంటి చరిత్ర కానీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష కట్టి ఆయనకి పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడితే ఆయన హైకోర్టులో ఫైట్ చేసి హైకోర్టులో నుంచి పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పినా మళ్ళీ ప్రభుత్వం దాని మీద స్పందించకపోతే దాని మీద మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ అప్పటి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి ప్రభుత్వం హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకి పోస్టింగ్ ఇచ్చి కేవలం 1 రోజు 2 రోజుల్లో ఆయన్ని పదవీ బాధ్యతల్లో ఉంచి గౌరవపదంగా ఆయన రిటైర్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తికి నేర చరిత్రలో జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే తను జైలుకి వెళ్ళి తన కెరియర్ నాశనం చేస్తుంది. మీకు ఇంకొక విషయం తెలుసో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపిన పాపానికి ఈరోజు కేంద్ర క్యాబినెట్ సర్వీసులో ఏదో ఒక సర్వీస్కి ఆమె చీఫ్ సెక్రటరీగా ఉండాలంటే ఏదో ఒక విభాగానికి చీఫ్ సెక్రటరీగా ఉండాల్సినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని చీఫ్ సెక్రటరీగా ఆమె తన కథని ముగించాల్సిన పరిస్థితి వచ్చిందంటే చెడ్డవాళ్ళతో చేతులు కలిపితే వచ్చే పరిణామాలు ఏంటి అనే దానికి నిదర్శనం. ఇంకా పైపెచ్చి మీరు మాట్లాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాల్సింది, ఇప్పుడు ఆమెకేమి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదా పెన్షన్ ఆపేయటంలో వచ్చిన నష్టమేం లేదు. ఆమె అవినీతి ద్వారా చాలా పెద్ద ఎత్తున డబ్బుని పోగేసుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు సేవ చేసిన వాళ్ళని అమర్యాదగా పంపించకూడదనే ఉద్దేశంతో ఇచ్చినటువంటి పోస్టింగ్ తప్పనిచ్చి ఇక్కడ ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కానీ ఇంకోటి లేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాట. సో ఏది ఏమైనా దీని మీద పాపం పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అయితే ఏబి వెంకటేశ్వరరావు గారికి శ్రీలక్ష్మి గారితో పొంతన పోల్చడం అనేది నిజంగా చాలా దారుణం, హాస్యాస్పదమైనటువంటి విషయం.